వెల్కమ్ టు ఒక మాట. పాకిస్తాన్లో ఓ ఘటన జరిగింది. ఒక మహిళ తన భర్త తనను పాకిస్తాన్లో వదిలేసి రహస్యంగా ఢిల్లీలో మరో పెళ్లికి సిద్ధమవుతున్నాడని ఆరోపించింది. తనకు న్యాయం చేయాలంటూ ఏకంగా ఆమె మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వీడియో ద్వారా కోరింది. ఈ ఘటన వివరాలు తెలుసుకునే ముందు మా ఒక మాటను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కరాచీకి చెందిన నికితా నాగ్దేవ్ అనే మహిళ తన భర్త విక్రమ్ నాగ్దేవ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. నికితా అందించిన వివరాల ప్రకారం ఇండోర్లో దీర్ఘకాలిక వీసాపై నివసిస్తున్న పాకిస్తాన్ మూలాలున్న విక్రమ్ నాగ్దేవ్ తో ఆమెకు 2020 జనవరి 26న కరాచీలో హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. పెళ్లైన నెల తర్వాత ఫిబ్రవరి 26న ఆమెను భారత్కు తీసుకొచ్చారు. అయితే కొన్ని నెలలకే వీసాలో సాంకేతిక సమస్య ఉందని చెప్పి 2020 జూలై 9న అటారీ సరిహద్దు వద్ద తనను బలవంతంగా పాకిస్తాన్కు పంపించేశాడని ఆమె ఆరోపించారు. అప్పటి నుంచి తనను తిరిగి భారత్కు పిలిపించుకోవడానికి విక్రమ్ నిరాకరిస్తున్నాడని ఆమె వాపోయారు. తనను పాకిస్తాన్లో వదిలేసి ఇప్పుడు మళ్లీ పెళ్లికి సిద్ధమయ్యాడని ఆరోపించింది. అయితే పెళ్లై అత్తారింటికి వచ్చిన కొద్ది రోజులకే వారి ప్రవర్తనలో మార్పు వచ్చిందని నికితా తెలిపారు. తన భర్తకు తన బంధువుల్లో ఒకరితో వివాహేతర సంబంధం కూడా ఉందని తెలిసిందని, ఈ విషయం మామగారికి చెబితే అబ్బాయిలకు ఇలాంటివి సహజం, ఏమీ చేయలేం అని అన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తనకు న్యాయం జరగకపోతే న్యాయ వ్యవస్థపై మహిళలకు నమ్మకం పోతుందని అన్నారు. దయచేసి తనకు అండగా నిలవండి అని ఆమె కరాచీ నుండి విడుదల చేసిన వీడియోలో వేడుకున్నారు. राधा स्वामी, मैं निकिता नागदेव, विक्रम नागदेव की वाइफ आज कराची से बात कर रही हूँ। मैंने पहले भी सिंधी पंचायत के हेड किशोर कुडवानी जी, मोदी सरकार से यही अपील की है कि मेरे साथ इंसाफ हो। अगर आज मेरे साथ इंसाफ नहीं हुआ तो हर लड़की जो अपने ससुराल में फिजिकल अब्यूज़ का शिकार होती है, अपने हस्बैंड के धोखे का शिकार होती है, तो कभी किसी के साथ इंसाफ नहीं होगा। తన భర్త ఢిల్లీకి చెందిన మరో మహిళను పెళ్లి చేసుకోబోతున్నాడని తెలియడంతో నికితా 2025 జనవరి 27న లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ కేసు మధ్యప్రదేశ్ హైకోర్టులో సింధీ పంచ్ మధ్యవర్తిత్వ న్యాయ సలహా కేంద్రం ముందుకు వచ్చింది. విచారణ అనంతరం మధ్యవర్తిత్వం విఫలమైంది. భార్యాభర్తలిద్దరూ భారత పౌరులు కానందున ఈ కేసు పాకిస్తాన్ పరిధిలోకి వస్తుందని పేర్కొంటూ విక్రమ్ను పాకిస్తాన్కు బహిష్కరించాలని ఆ కేంద్రం 2025 ఏప్రిల్ 30న సిఫార్సు చేసింది. గతంలో 2025 మే నెలలో ఇండోర్ సోషల్ పంచాయతీ కూడా విక్రమ్ను దేశం విడిచి పంపాలని సిఫార్సు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇండోర్ కలెక్టర్ ఆశిష్ సింగ్ ఈ విషయంపై విచారణకు ఆదేశించినట్లు ధృవీకరించారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.